ఇప్పుడు శుక్లం అంటే ఏమిని, అది ఎలా చేస్తారు ఆపరేషన్, దీని గురించి మాట్లాడతాం. ఈ కన్ను రెప్పలు అనుకోండి, ఇది నల్లగుడ్డు. ఇక్కడి వరకే మనం చూసే కన్ను లోపల అద్దం ఒకటి శుక్లం అంటారు, అదే కటకము అంటారు, ఇది ఉంటుంది. సో ఇది యాక్చువల్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, వయసుతో మసకబారుతుంది. అప్పుడు కాంతి కిరణం ఇక్కడ నుంచి ఇక్కడికి పోలేదు. సో ఆపరేషన్ ఏం చేస్తామో ఈ శుక్లము తీసేసి ఒక ఆర్టిఫిషియల్ అద్దము లోపల పెట్టి, అప్పుడు లైట్ లోపలికి పోయి నరం మీద లైట్ పడి చూపు కనపడు. ఇది శుక్లం ఆపరేషన్. శుక్లం ఎప్పుడు చేయించుకోవాలనే లాజిక్ ఏమంటే, ఈ శుక్లాన్ని ఇలా తీసేయం, ఒక చిన్న పెన్సిల్ లాంటి పరికరం కంటి లోపల పెట్టి ఈ శుక్లాన్ని కరిగిస్తాం. శుక్లము ముదిరే కొద్దీ వెన్న లాంటి శుక్లము రాయి మాదిరం. వెన్నను కరిగించడం సులభం, రాయిని కరిగించడం కష్టం. కాబట్టి శుక్లము ఎక్కువ ముదరక ముందే ఆపరేషన్ చేయించుకోవాలి. ముదిరిన తర్వాత క్వాలిటీ ఆఫ్ సర్జరీ తగ్గుతుంది, కాంప్లికేషన్స్ అవ్వదు. కాంప్లికేషన్స్ అయితే కొన్నిసార్లు అది జీవితకాలం పాటు కన్ను ఎరుపెక్కడము, నొప్పి రావడము, చూపు తక్కువ కావడము లాంటి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఎప్పుడైతే శుక్లము ఉండి మీకు చూపు ఇబ్బంది కలిగిస్తుందో తొందరగా ఆపరేషన్ చేయించుకోవాలి. ఇప్పుడు ఒక కన్ను ఆపరేషన్ అయిన తర్వాత రెండో కన్ను ఎప్పుడు చేయించుకోవాలి? వారం రోజుల తర్వాత ఎప్పుడైనా చేయించుకోవాలి. ఇక్కడ ఇంకొక మాట ఏమంటే, మల్టీఫోకల్ ట్రైఫోకల్ అద్దాలు వేయించుకున్న వాళ్ళు త్వరగా రెండు కళ్ళు చేయించుకోవాలి. ఎందుకంటే న్యూరో అడాప్టేషన్ ఒక మెకానిజం పనిచేస్తేనే వాళ్ళకు దూరము దగ్గర అన్ని బాగా క్లియర్గా ఉంటాయి. థ్యాంక్ యూ.